ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం గంట సేపు వ్యాయామం చేయాలని అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్లు అన్నారు. అనకాపల్లి యోగా లైఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. 5 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కండి, ఆరోగ్యంగా ఉండండి అంటూ నినాదాలు చేశారు. కోవిడ్ అనంతరం వస్తున్న ఆరోగ్య మార్పుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సంపూర్ణ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని విద్యార్థులకు సూచించారు. పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా ఉంచుతూ ఆటపాటలు నేర్పించాలన్నారు. ఇట్లా చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు. జనరల్ పబ్లిక్ కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ తీసుకోవడం వల్ల మేము ఏం అనుకుంటున్నామంటే, అట్లీస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్. మనం హాస్పిటల్ ఖర్చు కంటే ఒక సైకిల్ కొనేసి ప్రతిరోజు తిప్పితే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం అందరూ చూసాము 2022లో కోవిడ్ అని ఒక పెద్ద డిసాస్టర్ వచ్చి చాలా మందికి చాలా నష్టాలు జరిగినాయి. అలా మళ్ళీ వచ్చినా కూడా మన బాడీ అనేది ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అలాంటి వచ్చినప్పుడు తట్టుకోగలగాలి అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ని మనం పెంచుకోవాలి. సెల్ఫ్ లవ్ కంటే పెద్ద లవ్ ఈ రోజులో ఏమి లేదమ్మా. లవ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ అ మెసేజ్ టు ప్రిజర్వ్ అవర్ హెరిటేజ్ అండ్ వీ షుడ్ టేక్ ప్రైడ్ అవుట్ ఆఫ్ అవర్ కల్చర్ అని ఒక కాన్సెప్ట్లో చేయడం జరిగింది. ప్లస్ ఫిట్నెస్, యోగా యాజ్ అ లైఫ్ అండ్ యోగా యాజ్ అ ఫిట్నెస్గా ఇవాళ థీమ్ పెట్టేసి చేయడం చాలా సంతోషము. చిన్నపిల్లల నుంచి దాదాపుగా రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ వరకు దే వర్ ఏబుల్ టు సైకిల్ అండ్ మెసేజ్ వెంట్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫిట్నెస్ ఈజ్ ద ఓన్లీ వెపన్ టు కీప్ అస్ గోయింగ్. సో చాలా సంతోషము. ఇలా సైకిల్ ర్యాలీ చేస్తున్నామని తెలియగానే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి అందరం కలిసి వెళ్దామని చెప్పి మాతో పాటు ఇక్కడికి రావడం నిజంగా మా యోగా లైఫ్ అందరి ద్వారా కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అంటే కార్డియోవెస్క్యులరీ సిస్టమ్కి ఈ సైకిల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. మా యోగా లైఫ్ సంస్థ అనేది 2012లో పెట్టి ఇప్పటివరకు కూడా ఈ ఆరోగ్యం మీద అవగాహన కలిగిస్తూ యోగాని నేర్పడం జరుగుతుంది.